ఈరోజు స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు, గ్రామ పెద్దలకు, పురజనులకు అందరికీ కూడా జెడ్పీపీ హై స్కూల్ కొనితేవాడ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల్ని కోరుతున్నాం. ఈరోజు జిల్లా పరిషత్ పాఠశాల కొనితేవాడలో జరిగే స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు జెడ్పీటీసీ సభ్యులు శ్రీ గుండా జయప్రకాష్ నాయుడు గారికి, అలాగే మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి వీరవల్లి దుర్గాభవాని గారికి, గ్రామ నాయకులు మరియు మండల స్థాయి నాయకులందరికీ నా నమస్కారాలు, బాలబాలికలకు నా ఆశీస్సులు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ట మీకు టెక్స్ట్ బుక్స్ మరియు నోట్ బుక్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అధికారికంగా పెద్దల యొక్క ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా మీ అందరికీ కూడా మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జెడ్పీటీసీ గారిని మాట్లాడవలసిన పెద్దలందరికీ, విద్యార్థులకు నా ఆర్థిక శుభాకాంక్షలు. ఇప్పుడు మన హెడ్ మాస్టర్ గారు చెప్పినవన్నీ మళ్ళీ నేను చెప్పడం కూడా టైం వేస్ట్ అని మీరు కూడా తిట్టుకుంటారు, ఎంతలో ఉన్నారు. ఎందుకంటే మీరు శుభ్రంగా చదువుకోవాలి. అందరూ ఏమో అదే, ఇక్కడ మాస్టర్లు అవనాయి, మేము అవనాయి, మీకు వచ్చేదని 2 ముక్కలు చెప్పినా బాగుండాలి, మీరు అందరూ బాగుండాలి, దేశం బాగుంటుంది, మనం కొంటివాడు బాగుంటుంది, వీరవాసం మండలం బాగుంటుంది, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్.
OPO1, OPO2, OPO3 మరి అమౌంట్ ఎట్లా OPO3, OPO1, OPO2, OPO3. OPO1 మీరు ఎక్కడ పెడతారు. నెక్స్ట్ OPO2 బ్యాలెన్స్ ఇస్తారు. బ్యాలెన్స్ ఫైల్ అవుతుంది కదా, ఆ బ్యాలెన్స్ మనకు పెట్టేవాళ్ళు. అది మనకు పెట్టి ఎలా మనకు పెట్టాలి, ఇలా మనకు పెట్టి ఇలా మనకు పెట్టి ఇచ్చేసి ఇవ్వడంతో పాటు పెన్న కూడా ఇవ్వాలి. వాటర్ అప్పుడు వాటర్ ఎక్కడికి వెళ్ళాలి, చెప్పు. అది నాకు చెప్తే సాల్వ్ చేయడం, లేకపోతే హెచ్ఎం సార్ చెప్తే సాల్వ్ చేయడం. కొంతమందికి ఫుడ్స్, వాష్రూమ్స్, మిడ్ డే మీల్ కానీ రాజావు కానీ నచ్చలేదు, పోగోలేదు ఇలా ఉంటుందని నాకు కంప్లైంట్ ఇచ్చినా మేము సాల్వ్ చెప్పడం, మార్పించడం అవన్నీ చేస్తాం. ఓకే వాటర్ నా సింబల్ బ్లాక్ బోర్డ్ దానికి గుర్తు పేరు వచ్చేసి విష్ణువర్ధన్, సింబల్ అనేది క్లాక్. రెడీగా నేను కనుక లీడర్ అయితే స్కూల్ ఎన్విరాన్మెంట్ని క్లీన్గా ఉంచుతాను, అలాగే డిసిప్లైన్గా ఉంచుతాను. గుర్తుంచుకోండి. వాల్యూ నెంబర్ 4 సింబల్ వచ్చేసి క్లాక్. రండి సార్. ఆఫీసర్లు ఎంత లేదా మరి పొద్దున వెళ్ళా కదండి, ఎంత 18 అదంతా బాగా కానీ మీరు గుర్తులు ఇవ్వడం స్కూల్కి సంబంధించి మనం ఉపయోగించేవి పిల్లలకు సంబంధించి మేడం గారు ప్రత్యేక ప్రచారం అంటే మొత్తం ఎలక్షన్ ట్రైనింగ్ క్లాస్ రోజు నుండి ప్రచారం చేశారు. రూమ్కి వెళ్ళి సరే సార్ అందుకే చెప్తాను, అలాగా లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయని సార్ అనమాట. రాజకీయ నాయకులు కూడా దాంట్లో అంటే అక్కడ మన వైపు మాస్టర్ రండి ఒకసారి మీ సమక్షంలో అందరు చేస్తా ఓటేసి నమని
వెళ్ళి పర్లేదు వెళ్ళి పేరు చదువు. సింధు నీ పేపర్ నెంబర్లు ఇచ్చేవారు. డైరెక్ట్ కరెక్షన్ లాగా ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. హెచ్ఎం సార్ పిలిచారు వాళ్ళు. కొంచెం 1x 200 అలాగే సీరియల్ నెంబర్ 1 ఎన్ దీవెన్ రాజు. ఫస్ట్ రౌండ్లో 36, సెకండ్ రౌండ్లో 10 కలిపి మొత్తం 46 రౌండ్లు వచ్చినాయి అబ్బాయి. సెకండ్ సీరియల్ నెంబర్ సెకండ్ ఏ గాయత్రి. ఫస్ట్ రౌండ్లో 37, సెకండ్ రౌండ్లో 64. టోటల్ 1 ఓట్స్ వచ్చింది.
రౌండ్లో 51, సెకండ్ రౌండ్లో 58, టోటల్ 109 వచ్చినాయి. కాబట్టి దీని ఆధారంగా ఎస్పీఎల్గా ఎన్నుకోబడిన వ్యక్తి థర్డ్ సీరియల్ నెంబర్లో ఉన్న పి మోహన కీర్తికి 109. ఈ అమ్మాయికి కంగ్రాచులేషన్స్. భావి భారత రాజకీయ నాయకులు. సెకండ్ ప్లేస్ ఎవరికి వచ్చిందంటే డిప్యూటీ ఎస్పీఎల్ ఎవరంటే ఏ గాయత్రి. దీవెన రాదు. పోందిరా. ఈ ఎన్నికల ప్రక్రియ మన స్కూల్లో ఎంత విజయవంతంగా నిర్వహించడానికి మాస్టర్ రెడ్డి గారు, శారదయ్య గారు, అంతకంటే పక్కమందిగా ఇక్కడ పిల్లలు నిర్వహించారు. మీరు ఎందుకు నేను సహకరించారంటే చాలా మంది మీరు ఎలక్షన్ నిర్వహించారు మన 2 నెలల క్రితం. అప్పుడు చాలా మంది ఓట్లేదు నా మీ పెద్దవాళ్ళు. మీరన్నా కొన్ని తెలిసిన నెక్స్ట్ ఎలక్షన్ మీరు ఓటేస్తారు. దీనివల్ల మీరు ఎలక్షన్ మీ పేరెంట్స్ కూడా చెప్తారు ఈ ఓటు మీరు బాగా వేస్తారని ఉద్దేశంతో మేడం కూడా అన్ని అంశాలు కూడా అంశాలన్నీ కూడా దశల వారీగా నిర్వహించి బాగా చేశారు. మరి ఇటు టీం వాళ్ళు కూడా అభినందనలు. మీరందరూ కూడా ఎస్పీఎల్ గారు ఎక్కే వాళ్ళు ఫస్ట్ సెకండ్ కూడా ఈ స్కూల్ పీపుల్ లీడర్గా ఉండాలి. చదువును తగ్గించుకోకూడదు. కొంతమంది ఎస్పీఎల్ ఏంటంటే మిగతా చేయలేదు కానీ చదువు తక్కువ, చదువు కూడా అదే స్థాయిలో కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇంకా పెరగాలి. మీకు బాధ్యత పెరిగిందన్నమాట.